మైనారిటీ సంక్షేమంపై జరిగిన చర్చకు సమాధానమిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేద్దాం. ఎవరు చెప్పినా ఎవ్రీబడి సెడ్ ద సేమ్ థింగ్. తప్పకుండా ఆ దిశగా పటిష్టమైన కార్యాచరణ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికోసమే ఈ మధ్యనే ఏసీబీ డీజీపీగా రిటైర్ అయినటువంటి సీనియర్ పోలీస్ అధికారి, కొంత కాజ్ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి అధికారి వారి సర్వీసెస్ అవైల్ చేయాలని చెప్పి మైనార్టీ సంక్షేమం, మైనార్టీ అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించి వారిని గవర్నమెంట్కు అడ్వైజర్గా కూడా పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. వాస్తవం గతంలో ఆ డిపార్ట్మెంటు, అందులో పనిచేసే ఉద్యోగుల సంఖ్య, ఉర్దూ భాష, ఉర్దూ మీడియం స్కూళ్ళు, అనేక విషయాలలో ఒక రకమైనటువంటి నిర్లక్ష్య వైఖరి జరిగింది. కాబట్టి సడన్గా అది 100 కిలోమీటర్ స్పీడ్ అందుకోదు అధ్యక్ష. స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా పోతూ ఉంటుంది. కొంత ఇప్పుడు మంచి వైపు అడుగు పడింది అధ్యక్ష. డెఫినెట్గా కాంక్రీట్ స్టెప్స్ ప్రారంభమైనాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందువల్లనే కావాలని చెప్పి ఆ పోర్ట్ఫోలియో నేను నా దగ్గర పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ డెవలప్మెంట్ అండ్ మైనార్టీ వెల్ఫేర్ నేను నా దగ్గరనే చాలా రోజులు పెట్టుకున్నా. ఈ మధ్య ఎస్సీ డెవలప్మెంట్ను మన పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారికి అప్పగించడం జరిగింది. ఇవి కొంచెం మనకు బాధ కలిగే అంశం అధ్యక్ష. బాగా నిర్లక్ష్యం, ర్యాండమ్. మనం ఎక్కడికన్నా పోండి, ఇవాళ మనం 31 జిల్లాలను, ఏ జిల్లాలోని ఏ ఊరికి పోయి గ్రామం మధ్యలో మనం సడన్ కారాపి ఈ ఊళ్ళో నిరుపేదలు ఎవరండి అంటే డెఫినెట్గా దళితులు అని చెప్తారు అధ్యక్ష. ఎక్కడికన్నా పోండి, ఏ జిల్లా కన్నా పోయి ఈ జిల్లాలో ముస్లింల పరిస్థితి ఎట్లుందంటే చాలా దయనీయంగా ఉంది సార్ అని చెప్తారు. దీనికి అనుమానం కూడా అక్కర్లేదు, మనకు చర్చ కూడా అక్కర్లేదు, చర్చకు తావు కూడా లేదు. అంత స్పష్టంగా మనకు కనిపించేటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి డెఫినెట్గా అధిగమించాలి, 100% అధిగమించాల్సిందే. హౌస్లో కూడా ఈరోజు అదే కన్సెన్సస్ కూడా వచ్చింది. నాకు సంతోషం వేసింది, చింతల రామచంద్ర రెడ్డి గారి స్పీచ్ వింటా ఉంటుంది. అక్కడ కూర్చున్నా కానీ వారు ఒక ఆఫర్ చేసిన అధ్యక్ష, 1 ఎకరం జాగా నా కాన్స్టిట్యున్సీలకు కేటాయించండి, నాకు ఎమ్మెల్యే కోసం ఇచ్చినటువంటి డబ్బుల నుంచి కూడా నేను అవసరమైతే 1 కోటి రూపాయలు ఇచ్చైనా సరే మంచి భవనం నిర్మింపజేస్తాం మైనార్టీ విద్యా పాఠశాల వాళ్ళ కోసం అని చెప్పి, విద్యార్థుల కోసం అని చెప్పి వారందరినీ విని చాలా సంతోషపడ్డారు. ప్రజల యొక్క వెనుకబాటుతనం పొడగొట్టాలనే దానిలో ఎవరు కూడా వెనుకపోతారని చెప్పి నేను అనుకోను అధ్యక్ష. పర్టికులర్లీ శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ బాధ్యతను విస్మరిస్తారని చెప్పి నేను అనుకోను. ఎస్ రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టు అధ్యక్ష, సంతోషకరమైన విషయం, ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా మనం ప్రతిపాదనలు పంపించినాం. అన్ని డిపార్ట్మెంట్కి పంపించినట్టే పంపిస్తాం. పంపిస్తే వాళ్ళు ఒక 7 పాఠశాలలు నిర్మించేదానికి 75 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు అధ్యక్ష. మొత్తం స్కీమ్ 125 కోట్లు అయితే అందులో ఒక 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 75 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మంజూరైంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ మైనార్టీ పాఠశాలల విషయంలో కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. మంచి పరిణామం, చాలా మంచిది. అయితే ఈ పరంపర, ఈ ఒరవడి ఖచ్చితంగా కొనసాగాలి. మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ప్రజలు, మైనార్టీస్ అంటే అధ్యక్ష మనకు ప్రధానంగా ఉండేది ముస్లిం సోదరులు, ఎక్కువ పర్సెంట్ వాళ్ళు. మిగతా వాళ్ళు లింగ్విస్టిక్ మైనార్టీ ఉన్నారు, కొంత క్రైస్తవ సోదరులు ఉన్నారు, కొంత సిక్కు సోదరులు ఉన్నారు, కానీ చాలా నెగ్లిజిబుల్ ఉంటారు అధ్యక్ష, చాలా తక్కువ. మేజర్ మనకు ఉండేది ముస్లిం ప్రజానికమే మైనార్టీలుగా చాలా ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష, మీరు పెట్టిన బడ్జెట్ ఖర్చు పెడతలేరు. వాస్తవమే, కాలే, అంగీకరించాలి. కానీ ఇంకో వాస్తవాన్ని జీవన్ రెడ్డి గారు అంగీకరించాలి అధ్యక్ష. మన మొత్తం ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష, ఇది ఆంధ్రప్రదేశ్ కోసం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింల పరిస్థితి దయనీయంగా ఉందని, ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.